ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 31వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 వరకు ఈ వార్త మీరు ఎప్పుడైనా వినే అవకాశాలు ఉన్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలు తెలుసుకునే మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా వీరు గుర్తించగలుగుతారు. ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధు ప్రీతి కూడా కన్యా రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. గణితంలో మంచి ప్రజ్ఞ ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తిని కూడా కలిగి ఉంటారు. రచయితగా, లేఖికులుగా రాణించే అవకాశాలు ఉంటాయి. పత్రికా రంగంలో రాణిస్తారు. అకౌంట్, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి, ఉద్యోగాల్లో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి సంబంధించిన స్కీములను చక్కగా వినియోగించుకోగలుగుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి లోపాలు వీరికి ఇబ్బందులను కలుగజేసే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ధనాన్ని చక్కగా వినియోగించగలిగినటువంటి నేర్పరితనాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే వీరు ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. చాలా సిస్టమాటిక్ గా కూడా ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క జనవరి 31వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 లోపు ఏదైనా సమయంలో మీరు ఒక వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు పరిచయం ఉన్న వ్యక్తులకు సంబంధించి లేదా మీ యొక్క దూరపు బంధువుల గురించి లేదా మీతో పాటు పనిచేసే వ్యక్తులకు సంబంధించి, మీరుకు పొరుగు కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ, అంటే వీరిలో ఎవరి గురించైనా సరే ఒక ఆందోళన కలిగించే వార్తనైతే మీరు వినబోతున్నారు. అది మీకు షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అటువంటి వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు కొంత షాక్ కి గురవుతారు. ఆందోళన కలుగుతుంది. కొంత స్ట్రెస్ కి లోనయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కన్యా రాశి వారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం అయితే లభించబోతుంది. అంటే చాలా కాలం నుండి మీ యొక్క వృత్తి జీవితంలో ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. దానికి పరిష్కారాన్ని అన్వేషించడంలో చాలాసార్లు ప్రయత్నాలు చేశారు, కానీ సక్సెస్ కాలేకపోయారు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ ప్రయత్నంలో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు నూతనంగా ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో ఈ రోజు మీ యొక్క పై అధికారుల వల్ల మీరు ఒక మాట పడాల్సి వస్తుంది. ఇది మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అయినప్పటికీ మీరు ఈ విషయాన్ని మర్చిపోయి ధైర్యంతో మీరు అడుగు ముందుకు వేయండి. అంటే మీ యొక్క వృత్తి జీవితంలో ఇటువంటి సమస్యలు వచ్చాయి కదా అని ఉద్యోగాన్ని వదిలేద్దామనే ఆలోచన కూడా వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వినియోగదారుల్లో ఒకరి నుండి మీ యొక్క వ్యాపారం గురించి మీరు ప్రశంసల వర్షాన్నైతే చూడబోతున్నారు. అంటే వారు మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా చెబుతారు. అది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో ఎవరైతే కన్యా రాశి జాతకులు ఉన్నారో వారు ఈ రోజు విజయం సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న కన్యా రాశి జాతకులకి కూడా అవకాశాలు రాబోతున్నాయి. అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక స్నేహితుడు కానీ, స్నేహితురాలు కానీ ఈ రోజు మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే బంధువుల వల్ల మీరు ఒక గుడ్ న్యూస్ ని కూడా వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. కానీ ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 లోపు మీ యొక్క సన్నిహితులకు సంబంధించి ఒక ఆందోళనకరమైన వార్తనైతే మీరు వినబోతున్నారు. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి,
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.